వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. కానీ మీరు వచ్చినప్పుడు మీకు కాంపిటేటర్ అంటే ఎవరు అనుకున్నారు మిమ్మల్ని? మీరు మేబీ నేను ఎవరిని ఫీల్ అయ్యేదాన్ని కాదు. నా నా వరకు నా క్యారెక్టర్స్ అని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణ గారితో చేశాను. నాకు అనిపించదు ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి, నా క్యారెక్టర్ నాకు. రోజా గారితో చేశాను. శుభలగ్నంలో నా క్యారెక్టర్ సపరేట్, ఆవిడ క్యారెక్టర్ ఆవిడది. సో ఎక్కడ నేనేది కదా, అప్పట్లో హీరోయిన్స్ మేము ఎవరు అనుకునే వాళ్ళం కాదు. సౌందర్యతో చేసాను, సౌందర్యతో 3-4 సినిమాలు చేశాను. అన్నా చెల్లెలు చేశాను, అమ్మ దొంగ చేశాను. ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, ఎవరికి ఈగోస్ కానీ మనసులో అక్కడ కెమెరా దగ్గర వెళ్ళిన తర్వాత బాగా చేయాలి, వాళ్ళకంటే బాగా, అది ఆబ్వియస్లీ వస్తుంది. తనకంటే నేను బాగా చేయాలి, తనకంటే బాగా చేయాలి, ఎంత ఫ్రెండ్స్ అయినా ఉంటుంది కదా, అది ఉండేది అంతే. కానీ జమ్మలగడ్డ పంప చేసినప్పుడు అనుకున్నారా అండి ఏంటి ఇంత విపరీతంగా, అంటే డిఫరెంట్ స్టోరీ అసలు హీరోయిన్ అన్నారు అంతే. నేను అనుకోలే అసలు ఎంత మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు ఇస్తారు అనుకోలేదు అసలు. ఎంత స్టార్టింగ్ అంతా అసలు సిగార్ పెట్టుకుని ఆ హీరోని ఫ్లడ్ చేయడం అవన్నీ ఉంటది కదా, సూపర్ ఉంటది. కానీ హిట్ అయితే అనుకున్నారు అసలు ఆ సినిమా? నాకైతే మనసులో ఉంది హిట్ అవుతుందని. కానీ కొంతమంది భయపెట్టారు, మాట్లాడుకుంటారు కదా మామూలుగా. దాంట్లో చాలా లాట్ ఆఫ్ ఆర్టిస్టులు కదా, ఎంతో మంది ఉన్నారు ఇండస్ట్రీ మొత్తం. నేనైతే ఒకటే దేవుడి దగ్గర పెట్టుకుంటాను. నాకు దేవుడి నమ్మకం ఎక్కువ. దేవుడా, తమిళ్లో సినిమా హిట్ అవ్వలేదు, ఇక్కడ పెద్ద హిట్ అవ్వాలి అని, సినిమా హిట్ అయితేనే నేను ముందుకు వెళ్ళగలుగుతానని వేడుకునేదాన్ని. దేవుడు నాకు చేయించాడు. కానీ బ్రహ్మం గారు చెప్పినట్లు నిజంగానే జమ్మలగడ్డ పంప సినిమాల లాగా అట్లా మారిపోతారేమో. ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ అయినా అవ్వచ్చండి. ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంది. ఇందాక నేను అక్కడి నుంచి వస్తుంటే ఒక అమ్మాయి సిగార్ పట్టుకుని పక్కన తాగుతుంది, బాబు అనుకున్నా మనం ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటో. మన పిల్లలు ఎలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మనం చేతుల్లో లేదులేండి. కృష్ణానగర్ లోనో నాగార్జున సాగర్ లోనో పోసేస్తే అది ఊరు మొత్తం తాగేస్తారు. నిజంగా అలా ఆపర్చునిటీ వస్తే బాగుంటది కదా, అలా అవకాశం వస్తే పోసేస్తే అందరూ అలా మారిపోతారు. ఎస్పెషల్లీ మగాళ్ళు మారాలని, ఇప్పుడున్న మగాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా మారాలండి. మగాళ్ళు చంపేస్తున్నారు. కాబట్టి ఫ్రిడ్జ్ లో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, డ్రమ్ముల్లో పెట్టడం, చాలా ఏమో అసలు కూరగాయలు కట్ చేసినట్టు. 6 నెలలే కదా, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు. పైగా మన ఇక్కడ కూడా మన ఇది మారాలండి, చాలా టూ మచ్ అయిపోయింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నేను చూస్తున్నాను కదా, చాలా ఎక్కువైంది, భయం వేస్తుంది అసలు. కానీ మీరు ఇన్ని ఫ్యామిలీ టైప్ సినిమాలు చేశారు కదా, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రిలేషన్స్ లేవండి, ఎస్పెషల్లీ అఫైర్స్ ఎక్కువైపోయింది. పెళ్ళయ్యాక పిల్లల కోసం అంటే పిల్లల్ని చంపి వేరే వాడితో అఫైర్లు పెట్టుకున్న ఉన్నారు, లేకపోతే మొగుడిని ఇద్దరు కలిసి చంపిన వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే మొగుడు భార్యని పిల్లల్ని చంపి అఫైర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. అసలు ఎటుపోతుందో సమాజం, సమాజం ఎటుపోతుందో, ప్రపంచం ఎటుపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. దేనికోసం ఇలా అని చేస్తున్నారు, ఏది చేసినా లాస్ట్ లో వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ సాధించేది ఏమీ లేదు. ఏంటి మరి ఎందుకో తెలియదు. ఎక్కువ అఫైర్స్ ఎక్కువైపోయాయి, టూ మచ్ అఫైర్స్. అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే భయపడుతున్నాడు. అంటే అమ్మాయిలు అందరూ డేంజర్ గా ఉన్నారని చెప్పట్లేదు, అందరూ లేదు. మీరు అన్నట్లుగానే ఇండస్ట్రీలో 70% వాళ్ళు ఉన్నట్టు వీళ్ళు కూడా 70 ఉన్నారు. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిలను చంపేవాళ్ళు, ఏంట్రా అబ్బాయిలు ఇంత దారుణంగా ఉన్నారని తిట్టాము అందరిని మనం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, జమ్మలగడ్డ పంపలాగా రివర్స్ అయింది. మేబీ అది వాటర్ ఎక్కడైనా ఉందేమో చూడండి, మళ్ళీ తాగారేమో. మీరు చెప్పినట్లు నవ్వు వస్తుంది ఆ న్యూస్ విన్నప్పుడు. ఏంటి ఇట్లా అయిపోతుందని బాధ ఉంటుంది. బాధ, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది భయం వేస్తుంది. మగుడు ఇంట్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు. పరిస్థితులు ఏ దుండేసి వచ్చేస్తారా, కరెక్ట్. ఏ కత్తి తీసుకుని పొడవు చేస్తుందా, ఎక్కడ కట్ చేసి ఏ సూట్ కేసు లో పెడుతుందా, ఏ ఫ్రిడ్జ్ లో పెడుతుందా. మొన్న ఏదో సిలిండర్ లో పెట్టిందట కట్ చేసి. అవును, కుక్కర్ లో ఉడికిచ్చే వాళ్ళు ఉన్నారండి, పప్పు చేసి. బాప్రే, అలా ఉంది. అంటే ఇది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ టూ మచ్, చాలా
సమాజం తేలిపోతుందో తెలియదు, ఇది ఎలా మారుతుందో తెలియదు, నెక్స్ట్ జనరేషన్ ఇంకెలా ఉంటుందో తెలియదు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం వేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే హస్బెండ్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా పర్సనల్ అఫైర్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత కూడా విడిపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే మీ ఇష్టం అది, ఇంకా పర్సనల్ గా మీరు డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండ్ నేను సెపరేట్ గా బతుకుదాం. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. చంపడం ఎందుకండి, వద్దు పో, నువ్వు అవసరం లేదని చెప్పి నీ లైఫ్ నువ్వు చూసుకో, ఏముంది, అంతే కదా, బెస్ట్ కదా. పిల్లలు అక్కడ కొంతమంది ఇక్కడ లేకపోతే అది కూడా వదిలేయచ్చు. ఎందుకు అలా చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరిని అక్కడ మంచిగా చూపించాలని చేస్తున్నారో తెలియదు. లాస్ట్ లో ఫైనల్లీ జరిగేది ఏంటి, జైలు. సో ఫాలో అవుతుంటారు అందరిని, ఇప్పుడున్న హీరోస్ ని, మూవీస్ కి వెళ్ళటం, మూవీస్ అన్ని చూస్తుంటారని అన్ని. మరి సినిమాలో ఉండి సినిమాలు చూడకపోతే ఎలాగా? ఏంటి మీ హాబీస్ మరి? ఇంకా నా హాబీస్ ఎక్కువ షూటింగ్ లో ఉంటే షూటింగ్ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఇంట్లో నా పిల్లలు, ఇంకా వాళ్ళకి ఏదైనా మంచిగా వండి పెట్టాలి, అంతే, అది చేయాలి. వాళ్ళతో కూర్చొని సినిమా చూస్తాను ఇప్పుడంతా. ఎందుకంటే మా పిల్లలు కూడా ఏదైనా సినిమా అంటే నేను లేకుండా చూడరు. మమ్మీ సినిమా చూద్దామా ఈరోజు అని హ్యాపీగా కూర్చుంటాం, మంచి పాప్కార్న్ పెట్టుకుంటాం ముగ్గురు, ఏదైనా స్నాక్స్ పెట్టుకుని కూర్చొని చక్కగా సినిమా చూస్తాం. మేము ఇంట్లో ఎంజాయ్ చేస్తాం ఎక్కువ. సో ఇద్దరు మీలాగా సెన్సిటివ్, మీ మమ్మీ లాగా రెబలా? నా కొడుకు సెన్సిటివ్ నాలాగా. మా అమ్మాయి డిట్టో మా అమ్మ రెబల్, రా చూద్దాం అంటది. చాలా రౌడీ. మా బాబు వచ్చి సేమ్ నా క్యారెక్టర్, ఎక్కువ కలవడు, వాడికి ఇష్టమైతేనే మాట్లాడతాడు. సేమ్ జస్ట్ లైక్ జెరాక్స్ ఇద్దరు మేము. అంటే పోలికలు కాదు, మా ఇదన్నీ ఉంటాయి అలాగా, సేమ్ నాలాగే ఉంటాయి. వాడు హావభావాలన్నీ నాలాగే ఉంటది. ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉందా, వస్తాడా? తెలీదండి, ఇప్పుడైతే చదువుతున్నాడు హ్యాపీగా. పాప అప్పుడు ఇది ఇప్పుడు వదలాల సినిమాలో చేసింది పాప చేస్తున్నారా? తనకి అది ఫుల్ ఇంట్రెస్ట్, రీల్స్. దాని హ్యాబీ అంతా ఏంటంటే స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇంటికి వస్తే ఆర్ట్ చేయడం, అదర్ యాక్టివిటీస్ అన్ని, స్పోర్ట్స్, తర్వాత రీల్స్ చేయడం, యాక్టింగ్ చేయడం, ఇవన్నీ ఇంట్రెస్ట్. మొత్తం అవన్నీ వచ్చాయి తనకి. నేను అదే ఇప్పుడు వద్దు నాన్న అవన్నీ, నువ్వు ఫస్ట్ చదువు అంటే, నువ్వేమన్నా చెప్పు నాకు ఇంట్రెస్ట్ అంటది. అది సేమ్ నేను ఎలా అన్నానో చిన్నప్పుడు తను అలాగే అంటది. నేనైతే ఫస్ట్ చదవని అని చెప్పాను. అనుకోకుండా మన వదలా సినిమాలో జగపతి బాబు గారు అడిగారు, పాప చేస్తుందా అంటే, చూడండి సార్ ట్రై చేయండి, తన ఇంట్లో అయితే బాగానే చేస్తుంది అని పంపించాను. చాలా బాగా చేసింది, మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ చాలా బాగా చేసింది అని నా పాప కాబట్టి నేను చెప్పుకున్నా, కానీ అందరూ చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.